Dear students, in mushroom cultivation and technology, that is mushroom culture and technology, the first topic is structure of mushroom and the definition of the mushroom. So what are mushrooms? What is the structure of the mushrooms? How can we divide the mushroom into different parts? So this is the topic I have to discuss with you. So what is meant by mushroom? Mushroom is nothing but a toadstool is a fleshy spore bearing fruiting body of a fungus. So it is a mushroom is nothing but a fruiting body of a fungus. For example, Basidiomycotinum fungi are called as mushrooms. Okay, the mushrooms are fleshy parts, fleshy fruiting parts, right? So these mushrooms are used as a food source. ఈ mushrooms ని మనం ఆహార పదార్థాలుగా ఉపయోగిస్తాం. అంటే మనం వెజిటబుల్స్ ఎలా అయితే మనం కూరగాయలు ఎలా అయితే యూస్ చేస్తున్నామో మష్రూమ్స్ ని కూడా అలాగా యూస్ చేస్తాం. మష్రూమ్ అనేది ఒక ఫంగల్ బాడీ, ఒక ఫంగల్ ఫ్రూటింగ్ బాడీ. మష్రూమ్ అనేది ఒక ఫంగల్ ఫ్రూటింగ్ బాడీ. Yeah, the standard name for the mushroom is cultivated generally మనం ఏంటంటే మన పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా బటన్ మష్రూమ్స్ ని కల్టివేట్ చేస్తారు. మనకి మార్కెట్లో అవైలబుల్ అయ్యాయి కూడా బటన్ మష్రూమ్స్. అందుకని మనకి మష్రూమ్స్ అనగానే వెంటనే మన సరౌండింగ్స్ లో ఏం దొరుకుతాయి అంటే బటన్ మష్రూమ్స్ దొరుకుతాయి. ఏంటమ్మది? బటన్ మష్రూమ్. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద బటన్ మష్రూమ్ is Agaricus bisporus. ఏంటమ్మా? ఎస్, Agaricus bisporus is బటన్ మష్రూమ్. సో దీన్ని సాధారణంగా మనం మన ప్రాంతాల్లో మష్రూమ్ అని పిలుస్తాం. అంటే అది ఒకటేనా మష్రూమ్ అంటే? నో, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ మష్రూమ్స్ ఆర్ దేర్, బట్ మనకి ఇక్కడ అవైలబుల్ గా అవుతుంది కాబట్టి దాన్ని మనం మష్రూమ్ అని పిలుస్తాం జనరల్ సాధారణ ప్రజలు, రైట్? ఓకే, నౌ సో ద వర్డ్ మష్రూమ్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ అప్లైడ్ యూజింగ్ ఫంగై. సో ఏ ఫంగై లో ఉండేటువంటి ఫ్రూటింగ్ బాడీస్ ని మనం మష్రూమ్స్ అని పిలుస్తామంటే బెసిడియోమైకోటాలో ఉండేటువంటి ఫైలంలో అగారికోమైలస్ అనే క్లాస్ లో ఉన్నటువంటి ఏవైతే ఫ్రూటింగ్ బాడీస్ ఉన్నాయో వాటిని మనం మష్రూమ్స్ అని పిలుస్తాం. మష్రూమ్స్ ఆల్సో డిస్క్రైబ్డ్ ఏ వెరైటీ ఆఫ్ అదర్ గిల్డ్ ఫంగై without stems, therefore the term is used for the describe fleshy fruiting body of some Ascomycotina. Yeah, చూడండి మనకి బెసిడియోమైకోటినాలో ఉండే ఫంగై, మెజారిటీ ఆఫ్ ద ఫంగై దే ప్రొడ్యూస్ ద ఫ్రూటింగ్ బాడీస్, మన కంటికి చక్కగా కనిపిస్తాయి. సో వీటిని మనం దాని పేరు మీదనే మష్రూమ్ అని పేరు వచ్చింది. సో నేను మీకు దాని పిక్చర్ ఒకసారి రివీల్ చేస్తాను, చూడండి ఒకసారి. ద స్ట్రక్చర్ ఆఫ్ ద మష్రూమ్. See, this is the structure of the mushroom. సో ఈ మష్రూమ్స్ లో మనకి ఏమేమి కనిపిస్తాయి మెయిన్ పార్ట్స్ అంటే మనకి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాప్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాప్. సో ఈ క్యాప్ లోపల మనకి గిల్స్ ఉంటాయి. ఏమంటాయి అమ్మా ఇవి? గిల్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్టెమ్. దీన్ని ఏమని పిలుస్తారమ్మా? స్టెమ్ అని పిలుస్తాం, రైట్? సో దీన్ని మనం రింగ్ అని పిలుస్తాం. ఏదైతే ఉందో ఇది లేత దశలో ఇలా ఉంటుంది, ఎప్పుడైతే మెచ్యూర్ అయిందో అలా ఓపెన్ అవుతుంది, ఆ పార్ట్ ని మనం రింగ్ పార్ట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రింగ్ పార్ట్. సో క్యాప్ లోపల గిల్స్ ఉన్నాయి, ఇక్కడ స్టెమ్ ఉంది. సో దిస్ ద పార్ట్ ఆర్ టోటల్లీ మైసీలియం. ఈ పార్ట్ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తాం? మైసీలియం పిలుస్తాం. తర్వాత రింగ్ ఉంది, దిస్ ఇస్ ద క్యాప్. తర్వాత లోపల వాల్వో అనేటువంటి ప్రత్యేకమైనవి ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి మష్రూమ్, అసలు మష్రూమ్ ఇక్కడ పెరుగుతుంది, ఫ్రూటింగ్ బాడీ ఇలా పైకి వస్తుంది. am I క్లియర్? మష్రూమ్ ఏమో ఇలా వైట్ గా గ్రో అవుతూ ఉంటది, ఫ్రూటింగ్ బాడీ మాత్రం పైకి వస్తూ ఉంటుంది. క్లియర్? ఓకే, రైట్. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మష్రూమ్. ద మష్రూమ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ అన్ అండర్ గ్రౌండ్ పార్ట్ మైసీలియం. సో మైసీలియం కిందే పెరుగుతుంది, ఫ్రూటింగ్ బాడీ మాత్రం పైకి కనిపిస్తుంది. am I క్లియర్ బాలాజీ? నీకు మష్రూమ్స్ జనరల్ గా రైనీ సీజన్ లో మనకి రోడ్ సైడ్ కానీ గడ్డున్న ప్రాంతాల్లో కానీ పేడ కుప్పల మీద కానీ పెరుగుతూ ఉంటాయి. am I right or not? Yeah. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఆ పైన ఉండే పార్ట్ ఏదైతే కనిపిస్తుందో, నేను ఏదైతే ఫ్రూటింగ్ బాడీ అంటానో అదొక్కటే కాదు, అది జస్ట్ ఫ్రూటింగ్ బాడీ. అసలు మైసీలియం ఎక్కడ ఉంటుంది అంటే కింద సాయిల్లో ఉంటుంది. సాయిల్లో కానీ ప్యాడిస్టాలో కానీ మనం ఎక్కడైతే అది పెరుగుతుందో కింద ఉంటుంది మైసీలియం. am I క్లియర్ or not? సో
దిస్ ఇస్ ఓన్లీ ద ఫ్రూటింగ్ బాడీ. మైసీలియం ఎక్కడ ఉంటుంది? కింద సాయిల్ లో ఉంటుంది. క్లియర్? ఎస్. జ్యోతి, ఆమె క్లియర్? యా. నౌ సో చూద్దాం నెక్స్ట్. సో ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం మష్రూమ్స్ ని? మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మష్రూమ్స్ రిక్వైర్ ద బేసిక్ అండర్స్టాండ్ ఈస్ దీస్ ఆర్ ద మ్యాక్రోస్కోపిక్, మనకి కంటికి కనిపించేవి. మైక్రోస్కోపిక్ అంటే కంటికి కనిపడినవి. బట్ ద ఫంగల్ ఫ్రూటింగ్ బాడీస్ ఆర్ మ్యాక్రోస్కోపిక్. ఏంటమ్మా ఇవి? ఇవి కంటికి కనపడతాయి కాబట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు కదా. ఎస్, వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇవి బెసిడియోమైసిటీస్ కి చెందినవి కాబట్టి వీటి యొక్క ఆ యొక్క ఏదైతే మనకి గొడుగు లాంటి పార్ట్ ఉంటుందో దాని కింద గిల్స్ ఉంటాయి. గిల్స్, ఆ గిల్స్ లోపలే మనకి బెసిడియోస్పోర్స్ ఉంటాయి. బెసిడియోస్పోర్స్ ఆర్ ద ఫ్రూటింగ్ స్ట్రక్చర్, రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఆఫ్ ద మైసీలియం. బెసిడియోస్పోర్స్, వాటి పేరేంటమ్మా? బెసిడియోస్పోర్స్. యా, బెసిడియోస్పోర్స్. సో సార్ మరి ఎలాంటి కలర్ ఉంటాయి సార్ అంటే there are different colors in different species of the mushrooms. ఒక్కొక్క మష్రూమ్ ఒక్కొక్క కలర్ లో ఉంటుంది. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పా, మిల్కీ మష్రూమ్ అని చెప్పా. ఎందుకంటే ద కలర్ ఆఫ్ ద మిల్కీ మష్రూమ్ ఇస్ లుక్ లైక్ మిల్క్, వైట్ కలర్ లో ఉండటం వల్ల వాటికి మష్రూమ్స్ కి ఏమని పేరు వచ్చిందంటే మిల్కీ మష్రూమ్ వచ్చింది. అంటే డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి ఇవి. ద కలర్ ఆఫ్ మేబీ ఇవి కొన్నేమో పౌడరీ కలర్ లో ఉంటాయి, కొన్నేమో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి, కొన్ని బ్లాక్ కలర్ లో ఉంటాయి. మోస్ట్ గా మనకు కనిపించే ఏంటంటే వైట్ కలర్ లో కనిపిస్తాయి, కొన్ని పర్పుల్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. సమ్ fruiting bodies of the mushrooms are pink color, some fruiting bodies of the mycelium, that is fruiting bodies of mushrooms are yellow and creamy color. But almost ఎప్పుడు కూడా ఇవి మష్రూమ్స్ అనేవి బ్లూ కలర్ లో కనపడవు, గ్రీన్ కలర్ లో కనపడవు, రెడ్ కలర్ లో కనిపించవు. సో never in blue color, green color and red color. Yeah. The presence of the juices upon the breaking, crushing reactions, the smell may be sometimes sweet smell, sometimes bad smell. Okay. Sometimes odors, taste, shades of the flower. So ఇవన్నీ కూడా మనం ఎలా ఐడెంటిఫై చేస్తారంటే వీటిని ఎక్కువగా మైకాలజిస్టులు ఎవరైతే మష్రూమ్స్ మీద రీసెర్చ్ చేస్తారో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సో మనకి మష్రూమ్ కల్టివేషన్ పేపర్ చదివిన తర్వాత మనం కూడా సో ఇది బటన్ మష్రూమ్, ఇది మిల్కీ మష్రూమ్, ఇది ప్యాడిస్ట్రా మష్రూమ్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. క్లియర్? ఎస్. నౌ నెక్స్ట్. సో మనం నెక్స్ట్ చూద్దాము ద ప్రెజెన్స్ ఆఫ్ జ్యూసెస్ అపాన్ బ్రేకింగ్. నెక్స్ట్ చూద్దాం. ఆల్రెడీ చెప్పాను స్ట్రక్చర్ ఆఫ్ ద మష్రూమ్ అని. సో ఇది మన క్యాప్ అని చెప్పాము, ఇక్కడ లోపల గిల్స్ ఉన్నాయి అని చెప్పాను, ఇక్కడ స్టెమ్ ఉంటుంది అని చెప్పాను, దీని నుంచి స్పోర్స్ వస్తాయి అని చెప్పాను. సో దిస్ ఈజ్ ఒక పెద్దగా ఉండేటువంటి పార్ట్ వాల్ లో ఉంటుంది, కింద హైఫే ఉంటుంది. దిస్ ఈస్ ఆల్ ద పార్ట్ బిలాంగ్స్ టు ద mycelium. So this is the structure of the mycelium. Sorry, structure of the mushroom. Structure of the mushroom. Yeah. Next, let us see the detailed structure of the mushroom. Spore. So these are basidiospores. These basidios are microsporic, acting as reproductive agents. Stem, already I said that the stem part is the supporting. The stem part is the axis supporting the mushroom cap. Gill, fertile spore production part. Gill అనేది fertile spore production part. ఈ గిల్స్ లోనే స్పోర్స్ ఉంటాయి. క్యాప్ మధ్యలో లోపల ఉండేటువంటి గిల్స్ లో స్పోర్స్ ఉంటాయి. స్పోర్స్ ఆర్ కాల్డ్ యాజ్ బెసిడియోస్పోర్స్. ఏమని పిలుస్తామా? బెసిడియోస్పోర్స్. రైట్. నెక్స్ట్, మైసీలియం. ఆల్రెడీ నేను చెప్పాను మైసీలియం అనేది సాయిల్ లో కానీ లేదా ఎక్కడ ఉండేటువంటి సబ్స్టాండ్ పెరుగుతుంది. దట్ ఈస్ ఆల్ మైసీలియం. Mycelium color may be bright, sometimes brown, sometimes like that, different colors. Okay. Next, hypha. These are the microscopic filament, often sometime in white color. And next, valva, the remnant of the membrane of that completely covered the immature mushroom and ruptured as the stem grow. So the part of the middle is called as ring. The membrane located under the cap and circulating the stem remaining the membrane that covers the gills of the immature mushrooms and captured as the cap. చూడండి ఒకసారి రింగ్ అని చూపిస్తాను చూడండి. This is the ring part.
This is the ring part. This is the ring part. This is the ring part. Completely this is the stem part. సో ఏదైతే ఉబ్బినటువంటి ఉందో అది ఏమని చెప్పాను, వోల్వా. ఏమని పిలుస్తారు, వోల్వా. ఓకే, నెక్స్ట్. ఓకే, ది క్యాప్ ఆల్రెడీ చెప్పాను. ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఫ్రూటింగ్ బాడీ ఆఫ్ ద మష్రూమ్ ఇస్ కాల్డ్ యాజ్ క్యాప్. నెక్స్ట్, యా. సో why importance to the human beings? Mushrooms, why importance? So some mushrooms are edible, తినదగినవి. So what are the uses of mushrooms? ఏవైతే edible mushrooms ఉన్నాయో ఆ edible mushrooms యొక్క యూజెస్ ఏంటి? నెంబర్ 1, for cooking, for as a purpose of food. Okay, so mushrooms are used extensively in cooking. చాలా రకాలు. ఇప్పుడు మనకు తెలుసు, మీకు ఇప్పుడు ఇంతకుముందు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎంత ఫేమస్, దానికంటే హెల్దీ ఫుడ్ ఏంటంటే మష్రూమ్ బిర్యానీ. రీసెంట్గా మనకి చాలా మనకి ప్రోగ్రామ్స్లో, పెళ్ళిళ్ళలో కానీ లేకపోతే వేరే ప్రోగ్రామ్స్లో అకేషన్స్కి మష్రూమ్ కర్రీ పెడుతున్నారు. పర్టికులర్గా వెజిటేరియన్ మష్రూమ్ కర్రీ ఈజ్ మోస్ట్ హెల్దీయెస్ట్ ఫుడ్. సో రెస్టారెంట్లో మష్రూమ్ కర్రీ ఉంటుంది. ప్రతి చోట మష్రూమ్స్ ఒక మ్యాండేటరీ. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, సో దానిలో మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఏంటనేది కూడా నేను ఫర్దర్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, వై మష్రూమ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అంటే హ్యూమన్ బీయింగ్స్కి, సో దే ఆర్ లుక్ లైక్ మీట్ టేస్ట్. ఎలాంటి టేస్ట్ వస్తాయి అంటే మాంసం, మన మాంసం తినేటువంటి వాసన వస్తాయి అనమాట. ఒక మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది మష్రూమ్ కర్రీ కనుక చేసుకొని తింటే. ఎంతమంది అది ఆ టేస్ట్ని చూసి రేజ్ యువర్ హ్యాండ్. నేను చూశాను ఒక మటన్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్లీ వెజిటేరియన్, దిస్ ఈస్ ప్యూర్లీ వెజిటేరియన్ ఫుడ్. ఇట్ ఈస్ ఎ ప్లాంట్, fungi. Am I clear? So, but the taste is meat taste. Some people, they may feel that, so it's the taste is like non-veg, I won't eat like that. But you have to aware the people who are not willing to take the mushrooms, they feeling like non-veg. You please aware, this is not the animal, this is the plant fruiting body. You please aware the people who are feel against these mushrooms. They are look like of the faith, they felt like non-veg item. Clear? So mushroom is a purely veg item. Next, most mushrooms sold in supermarkets. So మీరు ఎక్కడికి వెళ్ళినా మార్కెట్లో, మైలవరంలో కానీ లేకపోతే మీ విజయవాడ కానీ నూజివీడు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, తిరువూరు మార్కెట్స్లో మష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్, సో కమర్షియల్లీ గ్రోన్ ఇన్ మష్రూమ్ ఫార్మ్స్. సాధారణంగా మన ఏరియాలో చాలా చోట్ల పెరిగేటువంటి మష్రూమ్ ఏంటంటే బటన్ మష్రూమ్. ఏంటమ్మది, మనకి ఫుడ్లో రెస్టారెంట్లో వేసేదంతా కూడా బటన్ మష్రూమ్ అని మీకు తెలుసా? మిగతా కాస్ట్ ఎక్కువ, బటన్ మష్రూమే కొంచెం రీజనబుల్గా ఉంటుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్. సో దట్ ఈస్ బటన్ మష్రూమ్ అగారికస్ బైస్పోరస్ ఈస్ కన్సిడర్డ్ సేఫ్. మోస్ట్ పీపుల్ కెన్ ఈట్ అగారికస్ బైస్పోరస్ because it is most safest mushroom. This is Agaricus bisporus. So several varieties are there. Agaricus bisporus are grown commercially, including whites, crimini, portobello. So ivi ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కలర్ ఉంటే, జనరల్ గా ఉండేటువంటి కలర్ ఏంటంటే వైట్, కొన్ని చోట్ల క్రీమీ కలర్ ఉంటుంది, కొన్ని చోట్ల పోర్టబెల్లో కలర్ ఉంటుంది. అదర్ కల్టివేటెడ్ స్పీసెస్ ఆర్ మెనీ గ్రాసెస్ ఇంక్లూడ్. దాంట్లో మనకి హెరాసియం, ఎరినాసెస్, షిట్టేక్ మష్రూమ్స్, ప్లీరోటస్ మష్రూమ్స్, ఇనోకి మష్రూమ్స్. ఇవి కూడా ఎడిబుల్ మష్రూమ్స్, కానీ మనకి అవి ఎక్కువగా అవైలబుల్గా ఉండవు. వాటి యొక్క కాస్ట్ ఎక్కువ. అవి ఈ ప్రాంతంలో కల్టివేట్ చేయటం, కల్చర్ చేయటం కొంచెం కష్టం. కాబట్టి మనకి మష్రూమ్స్ అంటే అవైలబుల్గా ఉండేటువంటి మష్రూమ్ ఏంటంటే అగారికస్ బైస్పోరస్ అనండి, బటన్ మష్రూమ్ ఏమంటారు దాన్ని. ఓకే, రైట్. టాక్సిక్ మష్రూమ్స్ ఆర్ నాన్ ఎడిబుల్ మష్రూమ్స్. అయితే మీరు గమనించండి, ఆల్ మష్రూమ్స్ అనేవి ఎడిబుల్ కాదు. ఓన్లీ ఎ ఫ్యూ మష్రూమ్స్ ఆర్ ఎడిబుల్.
So some mushrooms are poisonous. Why they are poisonous? ఎందుకు అవి పాయిజనస్ అంటే వాటిలో ఏముంటాయి అంటే మెనీ మష్రూమ్ స్పీసెస్ ప్రొడ్యూస్ సెకండరీ మెటబోలైట్స్ దట్ కెన్ బి టాక్సిక్. సో ద టాక్సిసిటీని కలిగి ఉంటాయి. మైండ్ ఆల్టరింగ్, యాంటీవైరల్, ఆల్దో దెర్ ఆర్ ఓన్లీ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ డెడ్లీ స్పీసెస్. అది కనుక ఆ మష్రూమ్ కనుక మనం తింటే విత్ ఇన్ అవర్స్లో మన ప్రాణం పోదు, మన హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, మన లివర్ ఫెయిల్ అయిపోతాయి, మన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, మన బ్రెయిన్ వర్క్ చేయదు, నిదానంగా డెత్లోకి వెళ్ళిపోతాం. సమ్ డెడ్లియెస్ట్ మష్రూమ్స్ ఉన్నాయి. ఆ పాయిజనస్ మష్రూమ్స్ చెప్పినప్పుడు వాటి యొక్క ఫొటోస్, వాటి దాంట్లో ఏం పాయిజన్ ఐటమ్ ఉంది, ఏమి కెమికల్ ఉంది, అదంతా కూడా మీకు ఆ క్లాస్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్? ఓకే, నెక్స్ట్. ఇన్ అడిషన్ టు due to the property of the mushrooms to absorb the metals, including those that are radioactive. రేడియోయాక్టివ్ మెటల్స్ కనుక ఏమన్నా ఉంటే అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. చూడండి, ఇక్కడ మనకి కొన్ని మష్రూమ్స్ ఇచ్చారు. నేను ఆల్రెడీ చెప్పాను, వీటి పేరు ఆయిస్టర్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్స్. ఒక మష్రూమ్ సంబంధం ఉందా? నెక్స్ట్. యా, సో దట్ ఈస్ అబౌట్ the mushroom structure and importance of mushrooms. In the next class, we shall discuss about